రిలీజ్ అయిన రోజు నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప 2 అన్ని చోట్ల వీర లెవెల్లో కుమ్మేస్తుంది అని తెలిసినా కూడా టాలీవుడ్ లో రాయలసీమ ఏరియాలో ఎలా పర్ఫామ్ చేస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు. మిగిలిన టాప్ స్టార్స్ తో పోల్చితే అల్లు అర్జున్ కి ఇక్కడ డీసెంట్ ఫాలోయింగ్ ఉన్నా ఎప్పుడు మరీ రికార్డు బ్రేకింగ్ లెవెల్ కలెక్షన్స్ అయితే ఇక్కడ రాలేదు. కానీ అలవైకుంఠపురంలో పుష్ప పార్ట్ 1 సినిమాలు ఇక్కడ మంచి కలెక్షన్లతో కుమ్మేశాయి. దాంతో భారీ క్రేజ్ ఉన్న పుష్ప 2 మూవీకి రికార్డు బ్రేకింగ్ లెవెల్లో 30 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ సొంతమైంది. ఈ మార్కు బిజినెస్ ను ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా అల్లు అర్జున్ కొడతాడో లేదో అన్న డౌట్స్ నడమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ఎపిక్ కలెక్షన్లను సాధించగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ లాంగ్ రన్ లో బిజినెస్ ఎంతవరకు రికవరీ చేస్తుందా అని అందరూ అనుకున్నారు. రెండవ రోజు కొంచెం డ్రాప్స్ ను చూసి ఇక సినిమా తేరుకోలేదు ఏమో అని అనుకుంటూ ఉన్న సమయంలో ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ 16 రోజులలోనే 30 కోట్ల మమ్ముతు షేర్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. దాంతో పాటే బిజినెస్ ను కూడా రికవరీ చేయగా 17వ రోజు సాధించిన కలెక్షన్లతో ప్రాఫిట్స్ లోకి కూడా ఎంటర్ అయింది ఈ సినిమా. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 30 కోట్ల షేర్ మార్కును రాయలసీమ ఏరియాలో అందుకున్న 4వ సినిమాగా నిలిచింది ఈ సినిమా. ఎన్టీఆర్ 2 సార్లు ఈ మార్కును అందుకుంటే ప్రభాస్, రామ్ చరణ్ లు ఒకసారి ఈ మార్కును అందుకున్నారు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఆల్రెడీ లాభాలలోకి ఎంటర్ అయిన పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో రాయలసీమ ఏరియాలో ఎలాంటి లాభాలను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.